దేవుడిని తలుచుకునే ముందు ఫస్ట్ నేను లొకేషన్ అని తలుచుకుంటా. అదైతే నేను ఓపెన్‌గా అందరికీ తెలిసిన విషయమే. ఏ చిన్న కష్టం వచ్చినా ఆయనకు మెసేజ్ పెడతా. అన్న నాకు ఇది ప్రాబ్లమ్ ఉంది. ఇది అవుతుంది. నాకు ఇబ్బంది అవుతుంది. నాకు ఆ పని చేసినా చేయకపోయినా చెప్పడం నాకు అలవాటు. ఎందుకంటే నాకు ఇంకెవరు లేరు. మా నాన్న పోయేటప్పుడు నాకు అప్పజెప్పి పోయినారు. సో, నాకు వాళ్ళే అన్ని గురువు, దైవం, తల్లి, తండ్రి అన్నీ వాళ్ళే అనుకోని నేను రాజకీయం చేస్తున్నా. అందుకే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసినప్పుడు ఆమరణ నిరాదీక్షకు కూర్చోడానికి కారణం గూడా అవును. అంటే ఇప్పుడు చెప్పొచ్చో చెప్పకూడదో తెలీదు రాష్ట్రంలో ఎవరు గానీ లేరు అప్పుడు ఆ టైంలో. చెప్పొచ్చో చెప్పకూడదో తెలీదు గానీ, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన పోలీసులు ఖాళీగా కూర్చోకూడదు. కాలర్ ఎగరేసుకొని కూర్చోకూడదు అని చెప్పి ఆమరణ నిరాదీక్ష కూర్చొని 3 రోజులు నిద్ర లేకుండా చేసినాం వాళ్ళకి. సో, అదంతా చిన్న చిన్న ఇది చేయడం వల్లే మీరు చూపెట్టగలుగుతామే తప్ప, ఆయనని అరెస్ట్ చేసినప్పుడు లోకేష్ అన్న చలో రాజమండ్రి పోయి తీసుకొద్దాం సార్ అని నేను చెప్పింటే పోయేవాళ్ళం అందరం. అంటే అది తట్టుకోలేకపోయినాం సార్ అరెస్ట్. నాయకులు, కార్యకర్తలంతా ఒక ఎత్తున ఉంటే బహుశా ఇంకో రోజులో బండ్ల గణేష్ గారి పాదయాత్ర మీ కాన్స్టిట్యున్సీలోకి ఎంట్రీ అవుతుందేమో. ఒక రోజు కాదు, బెయిల్ ఈరోజు సాయంత్రానికి వచ్చేస్తుంది, 2 రోజుల్లో వచ్చేస్తుందేమో. బాబు గారి కంటే జ్యుడిషియరీ కానీ లేదా ఆయన తప్పు చేయడానికి ఒక నమ్మకం చాలా ప్రధానంగా కనిపించింది. ఇంకా 1 రోజు, 2 రోజులు, 5 రోజులు, 10 రోజులు, 50 రోజుల వరకు బెయిల్ రాకపోతే బండ్ల గణేష్ గారు అనుకున్నటువంటి విషయం, అయ్యా ఒకవేళ బాబు గారు బయటికి వస్తే నా ఇంటి గడప నుండి మీ గడప వరకు వస్తానని ప్రారంభించిన పాదయాత్ర ఏ రకంగా మద్దతు ఉంటుంది మీ తరఫున? అండ్ ఆ నిర్ణయం వెనకాల మీకున్న అనుభూతి ఏంటి? చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం అనేది ఎమోషనల్గా అందరూ డిస్టర్బ్ అయినారు. ఇన్ఫ్యాక్ట్ ఆయన అరెస్ట్ చేసేటప్పుడు నేను అక్కడే ఉంటుంది. ఆ వ్యాన్ దగ్గరే లేడీస్ని కింద కూర్చోబెట్టి దానియకుండా సార్ డోర్ దగ్గర ఆ బ్లాక్ కమాండర్స్ అందరూ ముందుకేసుకొని పోనీయకుండా అడ్డుకోవడానికి నేను నిల్చోన్నా. ఒక 8 గంటలు నిల్చొనే ఉంటాను, నేను ఉండింటాను. అప్పుడే సభ అయిపోయింది, మేము ఇళ్ళ కాడికి పోయినాము, అరెస్ట్ అని చెప్పినా మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చినాం. మమ్మల్ని బలవంతంగా తీసుకుపోయి వ్యాన్లో పడేసేంత వరకు అక్కడ మేము కదలలేకపోయినాం అక్కడ. అంటే ఆ సిచ్యువేషన్ని మేము చూస్తామని కూడా అనుకోలేదు. ఇంకోటి బాధాకరమైన విషయం ఏంటంటే మా జిల్లాలో మా కళ్ళ ముందర జరగడము మేము సహించుకోలేకపోయినాం. ఆ రోజు ఎమోషన్లో చాలామంది మేము కూడా అనుకున్నాం కోర్టుకి తీసుకుపోయి ఆడ బెయిల్ వచ్చేస్తే సార్ని ఎట్లా లోపల పెడతారు, ఆయన ఎట్లా సాధ్యం కాదని అనుకున్నాం. కానీ అది డిలే అవ్వడం సార్ లోపలికి పోవడం అనేది ఆయన రిమాండ్లో ఉండటం అనే బ్రేకింగ్ న్యూస్. 52 రోజులు చేయని తప్పుకి ఆ వయసులో లోపల రాజమండ్రిలో జైల్లో ఏం జరిగిపోతుందో అనేది అదొక డిఫరెంట్గా బయటికి వచ్చినాయి. కానీ జరిగినవి బయటికి వచ్చింటే మాత్రము కార్యకర్తలు ఎవ్వరు కూడా ఇళ్లలో కూర్చున్న వాళ్ళు కాదు. లోకేష్ అన్న అది బయటికి చెప్పకపోవడం వల్లనే లా అండ్ ఆర్డర్ ఆ రోజు కంట్రోల్ అయింది. వాళ్ళ మీద భయంతోనో, పోలీసుల మీద భయంతోనో, జగన్మోహన్ రెడ్డి మీద భయంతోనో ఎవరు ఇళ్లలో కూర్చోలే. ఆ రోజు లోపల జరిగే సంఘటనలు బయటికి చెప్పింటే మాత్రము నేను ఇందాక చెప్పినట్టుగా కూడా నంద్యాల నుంచి బండ్లు కదిలేవి, నంద్యాల జిల్లా నుంచి, మా ఆలగడ్డ నుంచి, అన్ని ప్రాంతాల నుంచి ఎవరు ఇళ్లలో కూర్చునే వాళ్ళు కాదు. ఆ గోడలను బద్దలు కొట్టైనా సరే సార్ని బయటికి తెచ్చుకోవాలన్నంత ఆవేశం అందరికీ ఉండింది.